ఓవైపు ఆపరేషన్ సింధూర్ నడుస్తూ ఉంటే ఆపరేషన్ కగార్ అని ఒకటి నడుస్తుంది తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్ సరిహద్దు ఆ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో. సో నక్సలైట్లను ఏరివేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలు అయితే దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ చారిత్రక గుహల్లో ఆదివాసీల స్థిర నివాసం ఉందట. 1970 నుంచి 80 దశకాల్లో అంత చిక్కని దాడులు. 1990లో కలెక్టర్ ఆదేశాలతో గుట్ట దిగిన ఆదివాసీలు. సో పామనూరులో ఊచకోతతో బెంబేలెత్తిన గ్రామాలు. సో నేటి వరకు అటువైపు చూడని గిరిజనులు. మావోయిస్టులకు సేఫ్ ప్లేస్, భద్రతా బలగాల ఆపరేషన్. అసలు కర్రెగుట్టలో ఏముంది? యురేనియం, ఐరన్, డైమండ్స్ ముడిసరుకు లభ్యమవుతుందా అని చెప్పేసి కూడా నక్సల్ లేఖకు స్పందించిన కేంద్రం అని ఒకసారి ఒక వార్త అవుతున్నాం. కర్రెగుట్టల్లో రహస్యం మొత్తం స్పెషల్గా దీనికోసం వేశారు. ఓకే. ఆపరేషన్ కగార్తో కర్రెగుట్టలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మావోయిస్టులకు సేఫ్ ప్లేస్గా ముద్రపడిన ఈ గుట్టలు చరిత్ర అందరూ ఆరాధిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కర్రెగుట్టలపై స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఈ గుట్టలు ప్రకృతి రమణీయతకు ఆనవాళ్ళు. నల్లటి కొండలు, పచ్చటి చెట్లు, పక్షులు, కిలకిల రావాలు, సెలయేటి పరవళ్ళు వెరిసి స్వచ్ఛమైన వాతావరణానికి కర్రెగుట్టలు ప్రాంతాలు ప్రత్యేక నిలయాలు. ఇలాంటి స్వచ్ఛమైన ప్రకృతిలో 1970-80 దశకాల్లో ఆదివాసులు అక్కడ గుహలను నివాస స్థావరాలుగా ఏర్పరచుకుని జీవనం సాగించారు. కొంతమంది గుర్తులేని శక్తులు మావోయిస్టులపై నిత్యం దాడులు పరంపర కొనసాగించడంతో బెంబేలెత్తిపోయారు. ఈ క్రమంలోనే 1990లో అప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్ బ్రహ్మదేవ్ శర్మ ఆదివాసీలను గుట్టపై నుంచి కిందికి రావాలని వచ్చిన వారందరికీ పునరావాసం కల్పిస్తామన్నారు. కానీ ఆచరణలో సాధ్యం కాలేదు. గుట్టపైన ఉన్న సౌకర్యాలు కింద లేనప్పటికీ నివాసయోగ్యాలను తమకు చేతనైన స్థాయిలో చేసుకుని ఉంటున్నారు. పైన లభించిన అటవీ ఉత్పత్తుల్లాగానే కింద కూడా లభించడంతో పైకి వెళ్ళాలనే ఆలోచన ఆదివాసీల ప్రజలు విరమించుకున్నారు. సో అలాంటి కర్రెగుట్టల ప్రాంతంలో రాను మావోయిస్టులకు కోటగా మారిపోయింది. సో యురేనియం, ఐరన్, డైమండ్స్ ఉన్నాయా? దీంట్లో ఏమన్నా అన్నాయి ఒక వార్త కనబడుతోంది. కర్రెగుట్టల గుహల ప్రాంతంలో యురేనియం పాయింట్ ఉన్నట్లు మావోయిస్టులు గుర్తించారా? ఇది గమనించిన కేంద్ర ప్రభుత్వం అక్కడ మకాం వేయాలనుకుంటుందా? అందుకే మావోయిస్టులు కేంద్ర బలగాల మధ్య యుద్ధం జరుగుతుందా అంటే మాత్రం అనేక డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. వాము దీని వెనకాల పెద్ద కథ ఏదో ఉంది. సో ఈ కర్రెగుట్టలలో ఇంత పెద్ద ఎత్తున కేంద్రం కావాలని ఎంబడబడి నక్సలైట్లు ఎందుకు ఏర్పారేస్తుంది? నిజంగానే అక్కడ శాటిలైట్ ద్వారా ఉన్న టెక్నాలజీ ద్వారా యురేనియం నిల్వలు అట్లాంటి ఏమైనా ఉన్నట్టు గుర్తించిందా అనే ఒక అనుమానం కూడా వ్యక్తమవుతుందట. కర్రెగుట్టల ప్రాంతాలలో యురేనియం, ఐరన్, డైమండ్తో పాటు 29 రకాల ఖనిజాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్టు ప్రచారం జరుగుతుంది. ఇందుకోసమే గత 10 సంవత్సరాల క్రితం కర్రెగుట్టల ప్రాంతానికి హెలికాప్టర్ వచ్చిందని స్థానికంగా తెగ మాట్లాడుకుంటున్నారు. 10 ఏళ్ల క్రితం కర్రెగుట్టల ప్రాంతంలో కూలిపోయిన హెలికాప్టర్ ఆనవాళ్లు ఇప్పటికీ ఎక్కడే ఉన్నట్లు సమాచారం. ఖనిజ సంపద సర్వే కోసం వెళ్ళి పడిపోయిందా, లేదంటే మరే పనికైనా వెళ్తూ అనుకోకుండా ఎత్తుగా ఉన్న గుట్టలు సిగ్నల్స్ లేని కారణంగా ఢీకొట్టిందా అనేది అప్పటికే ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. సో నక్సల్స్ లేఖకు స్పందించిన కేంద్రం అట. నక్సల్స్ ఏమి లేఖ రాసిన చూద్దాం. మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వంపై ప్రయోగించిన శాంతి చర్చలకు సంబంధించి 4వ లేఖ సత్ఫలితాలు ఇచ్చింది. గతంలో కర్రెగుట్టల ప్రాంతంలో కుంభే నిర్వహిస్తున్నప్పటి నుండి 3 లేఖలను మావోయిస్టులు శాంతి చర్చలకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఆపరేషన్ కగార్ జోరందుకున్న సమయంలో వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాలు, వామపక్ష పార్టీలు ఇతర మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని కోరారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. మావోయిస్టులు కేంద్ర కమిటీ సభ్యులు ఆదేశాలతో అధికార ప్రతినిధి జగన్ పేరిట 4వసారి ప్రయోగించిన లేఖలో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపింది. 6 నెలల వరకు కాల్పుల విరమణను అమలు చేస్తామని పేర్కొన్నారు. కర్రెగుట్టల ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు విభిన్న వాతావరణంగా అనుకూలించలేదు. అధిక ఉష్ణోగ్రతకు డీహైడ్రేషన్తో భద్రతా బలగాలకు తీవ్ర ఇబ్బందులు చోటు చేసుకున్నాయి. అనారోగ్యానికి గురైన వారికి ప్రత్యేక హెలికాప్టర్లో బీజాపూర్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. కర్రెగుట్టల ప్రాంతాన్ని 60% వరకు తమ ఆధీనంలోకి తెచ్చుకున్న భద్రతా బలగాలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రభుత్వం మావోయిస్టులు 4వ లేఖకు స్పందించింది. సిఆర్పీఎఫ్ బలగాలు తక్షణమే సంబంధిత హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సో ఎట్లా వీళ్ళ సెంట్రల్గా అక్కుతూరు వీళ్ళే. సో అందుకనే ఈ దాని ఏమంటారు సంప్రదింపులు జరుపుతామని చెప్పేసి అయితే కేంద్రం ఆలోచిస్తుందట.